అయితే బయటపడింది. అసలు ఏం జరగబోతుందంటారు? ప్రధానే స్వయంగా చెప్పిన పరిస్థితి, చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ కూడా దేశానికి సహకరించండి అని చెప్పి. ఓవైపు సాఫ్ట్వేర్ మోసం, మరోవైపు చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళ వృత్తి ధర్మం అనుకోండి. సో మరి దేశం పరిస్థితి ఏం కావాలి, ఏంటి పరిస్థితి, ఏం చెప్తలుచుకున్నారు? అదండి, ఆయన ఏం మాట్లాడారో మాకైతే ఒక్క మొక్క కనబడలేదు. మీరు ఆయన మాడుకున్నారు. మరి స్టూడియోలో మా గురువు గారు కనబడింది. శేషు సార్ వాయిస్ కాదు, నేను నా వాయిస్ వస్తుందా మీకు? ఇప్పుడు వస్తుంది. ఇందాక మీ వాయిస్ కూడా రాలేదు. యా రైట్. రెండోది, ఇప్పుడు దేశాన్ని చార్టెడ్ అకౌంటెంట్లు లేదంటే ట్యాక్స్ పేయర్స్ బాగు చేయాలంటే ఎవరి పని అటు చేస్తున్నాం. కానీ తీర్పు తారలాడిందని జిఎస్టీ తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ఎక్కడ యాక్సెప్టెన్స్ లేని ఈ దిక్కుమాల జిఎస్టీ మన ఎత్తిమీ పెట్టి ఆయన ఎంత తీసుకుంటాడు, వీళ్ళు ఎంత తీసుకుంటాడు వాడికి అర్థం కాని ఒక అంబిగ్యూటీ క్రియేట్ చేస్తే స్టేట్ లో ఉన్న సిటిఓ గారు ఇలాంటి వాళ్ళు పనిచేసే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని కనుమరుగు చేసి ఈ జిఎస్టీ పరివ్యూలో చేసినప్పుడు ఆ అంబిగ్యూటీతో మీకు ఎప్పుడు సత్ఫలితాలు రావు. ఇట్స్ ప్రూవన్ హిస్టరీ. ఇప్పుడు ఒకటి కలెక్షన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలంటారా ఇప్పుడు? సార్, పునరాలోచించుకుంటారు ఏం చేస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ ఒకసారి లెక్కేయండి, ఈ ప్రభుత్వం జిఎస్టీ చూడండి, అది కుషమతగా ఉంది. స్టేట్ కి జిఎస్టీ కౌన్సిల్ కి తిరిగి ఇవ్వాల్సిన 41% రిజల్యూషన్ ఫండ్స్ ఎప్పటికప్పుడు ఇవ్వకపోయేసరి కల్లా వాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉండడం వాళ్ళకి నచ్చింది కాబట్టి నడిపిస్తున్నారు. కానీ స్టేట్ లో మీరు ఎంతసేపు ఇక్కడ ఉన్న సిటిఓ అధికారులని, ఇక్కడ ఉన్న మా చార్ట్ అకౌంట్ని బ్లేమ్ చేస్తే లోపభూయిష్టమైన ఇది ఏదైతే ఇంట్రడ్యూస్ చేసి ఇందాక నేను చెప్తుంది అదే, ఈ ఫోన్ పే గూగుల్ పేలతో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. వాడు ఆ నెంబర్ 2 బిల్స్ అన్ని దాని త్రూగా జరిగాయి అనుకోండి, దానికి అతి ఎవడు పట్టుకోగలడు? నేను డబ్బులు పే చేసిందాక నాకు టింగ్ 480 రూపాయలు పే చేయబడింది అనగా ఇంటికి వచ్చేస్తారు, నా అకౌంట్ లో కట్ అయిపోతాయి. అక్కడ ఆడికి ఎవడ అకౌంట్ లోకి వెళ్ళి నాకెక్కడ సమాధానం ఉంది? నాకు జవాబుదారీతనం ఎక్కడ ఉంది? ఈ జవాబుదారీతనం లేని దగ్గరే ఈ అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలు జిఎస్టీ కౌన్సిల్ పట్టుకుని వెళ్ళి వాళ్ళు అన్నారు అనుకోండి, ఆ రోజు ఫోన్ పే ఆపేసాడు, మాదే ఫోన్ పే లేవు సార్, గూగుల్ పే లేవంటారు. ఏ అధికారి పట్టుకోగలండి ఆయన్ని? మీరు చెప్పండి. సో ఏం చేయాలంటారు మరి? ఇప్పటికైనా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ముందు దిక్కుమాల జిఎస్టీ పక్కకి తీసి స్టేట్ ట్యాక్స్ ని ఒక క్రమబద్ధీకరించి, స్టేట్ ట్యాక్స్ ని ఎలాగా సెంట్రల్ ట్యాక్స్ కూడా అప్పుడు శుభ్రంగా వసూలు చేసేవారు. దేనికి అది ఎవరికి కేంద్ర ప్రభుత్వ పన్ను కేంద్ర ప్రభుత్వానికి పంచేవారు. ఇప్పుడు ఈ బిల్లింగ్ వ్యవస్థని మాన్యువల్ చేస్తారో లేదా ఆన్లైన్ చేస్తారో, సటన్ దీనికి ఒక లైసెన్స్డ్ గా ప్రతి 1000 బిల్స్ కి ఒకసారి మళ్ళీ సిటీ ఆఫీస్ లో రెన్యువల్ చేసుకోవాలి. 1000 బిల్ కి అకౌంట్ ఫిల్ అకౌంట్ సబ్మిట్ చేయమనండి ప్యారల్ గా, రిటర్నే కదా. మీరు మంత్ మన అగ్రిగేట్ ఎవరు ఇప్పుడు ఉదాహరణకి మినరల్ వాటర్లు లేదంటే ఈ చట్నీస్ ఇలాంటివి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ థౌసండ్స్ అవుతాయి, వాళ్ళకి ఒక వెసులుబాటు ఇవ్వండి. ఇప్పుడు నాకు వేబిల్స్ కావాలి, నేను 5ో 10ో తీసుకుంటాను, కొన్ని పెద్ద కంపెనీలు ఉంటారు 100లో తీసుకుంటారు. అలా అకౌంటబిలిటీ క్రియేట్ చేయకుండా గుడ్డె చీరలో పడినట్టు ఫోన్ పేలు జీపేలు నా వాళ్ళకాడు నా వసిన పర్వతం పెట్టి దీంట్లో అవకతవకలు జరుగుతున్నట్టు జరక్కేమవుతాయి. నాకే జీపే ఒకటి ఖచ్చితంగా నాకు ఎవడో బినామీ గారు ఒక అకౌంట్ ఓపెన్ చేసి పెడతారు, బిల్లులు కట్టుతారు, అదంతా నాకు నెంబర్ 2 క్యాష్. అది ఐటీ కూడా పట్టుకున్నారు, మీరు హెడ్డింగ్ తప్పు పెట్టారు. ఇలాంటివి జిఎస్టీ కౌన్సిల్స్ పట్టుకుంటే, సిఎస్టీ కౌన్సిల్స్ పట్టుకుంటే ఐటీ కూడా ఎలా పట్టుకుంటాడు? వెళ్ళి నెంబడే నీటికి ఐటీ రిటర్న్ కడతాడు, ఆడే బిల్లు చేస్తాడు. సో మొత్తంగా వ్యవస్థలో అయితే మార్పులు రావాల్సిన సందర్భం వచ్చిందంటారు. ఉన్నదాన్ని చెడగొట్టారు. వ్యవస్థ మార్పు అక్కర్లే, వ్యవస్థ ఉన్నదాన్ని చెడగొట్టారు. అది ఒప్పుకోండి. సో మళ్ళీ పాత విధానానికి వెళ్తే గానీ దేశానికి రక్షణ లేదంటారా? ఇలాంటి కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు. అవి తీసుకున్నప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు స్టేట్ లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలతో సైతం బీజేపీ అదాన్ని పెట్టున్నారు, తోలుబొమ్మలు అట్లా ఆడుతున్నారు. స్టేట్ కి రావాల్సిన ట్యాక్స్ ఏదిరా బాబు అంటే గాంధీ బొమ్మ దగ్గర ధర్నాలు చేసుకుని తిరుగుతున్నారు నాన్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు. ఇప్పుడు నేను మీరు ఖాళీ కూర్చుని ఆ సిఎస్ఓ గారు ఇప్పుడు కూర్చున్నారు కదా, ఆయన బ్లేమ్ చేసేసి వెళ్ళిపోతున్నాం మనం. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన పరుగులు ఏముంది కనుక్కోండి ఒకసారి సార్ని. అదే మాట్లాడుతున్న పరిస్థితి. అదే